మామూలుగా రైల్ గేట్ క్రాసింగ్ ఉన్న తాన ఎట్లుంటదంటే రైలు వస్తుంటే గేట్ వేసి బళ్ళను ఆపుతారు. ఇక రైలు పోగానే మళ్ళీ గేట్ లేపి బళ్ళను వదులుతారు. అట్లా గేట్ తీయంగానే జప్ప ఎటు పోతోళ్ళు అటు పట్టాలు దాటిపోతుంటారు. కానీ గా పట్నం శివారు శంకర్పల్లి దిక్కు మాత్రం ఒక ఆమె సీదా తోవెంట పోకుండా కార్ను ఏకంగా రైలు పట్టాల మీదకి దంచుకపోయింది. ఇక చూడుర్రి అటెంక ఏమైందో. ఆగ చూస్తురు కదా, గీవెనే పట్టాల మీదకించి కారు దంచుకొచ్చిన ఈ గ్రమంతురాలు పేరు రబికా సోని, ఉత్తరప్రదేశ్ అట వీళ్ళది. అయితే బేస్తారం పొద్దుగల నాగలపల్లికెంచి శంకర్పల్లి పోయే పట్టాల మీద గీ కారు ఎక్కించి అదేదో నున్నటి తార్ రోడ్డు అన్నట్లు బండి రయ్య తోలుకపోయింది. అయితే చేస్తున్న కొలువు పోయి కొత్త కొలువు రాక పానమంతా గాయగత్తరయ్యిందట. అంతేకాదు నౌకరీ గురించి మనాది పెట్టుకొని ఈ నడుమ జర్రంత పిస కూడా లేచిందట. అప్పుడప్పుడు ఇంట్లో కాలు తప్పినట్లు వేస్తుందట. మరి పొద్దుగాల పుర్రెల ఏం పురుగు తిరిగిందో ఏం పాడో గాని కారు వేసుకొని పటాల మీదకి వచ్చింది. రోడ్డు మీద దంచకపోయినట్లు పటాల మీద బుర్ర దోలుకపోతుంటే చూసిన అక్కడి చుట్టుపట్టోళ్ళు వెంటనే రైలు అధికారులకు మతలబందిచ్చిర్రు. గిట్ల సంగతి సార్, పట్టాల మీదకి కారు వచ్చింది, ఆయనతో టక్కర కాగల పాయలం చూసుకోర్రి అని చెప్పంగానే అటు పోలీసోళ్ళు ఇటు రైలు అధికారులు ఎక్కడ రైలు టక్కర్ అవుతుందో అని బుగులు పడి మోసపోయంగా ఉరికొచ్చిర్రు. అప్పటికే దేనికో తగిలి ఆగిపోయిన బండ్లకేంచి అమ్మగారిని గుంజుకొని వచ్చి అరెస్ట్ చేయబోతుంటే పోలీసు వాళ్ళనే సుడిపెట్టింది. చల్ నన్ను ఇడువుర్రి, నేనేం తప్పు చేసినా అన్నట్లు రుబాబ్ చేసింది. ఈ లోపల అధికారులు రైళ్లను ఎక్కడి అక్కడ ఆపిచ్చిర్రు. దీంతో బెంగళూరుకెంచి హైదరాబాద్ రావాల్సిన బళ్ళన్నీ ఆలస్యంగా నడిచినాయి. మొత్తానికి అరెస్టు చేసిన పోలీసోళ్ళు స్టేషన్ కు పట్టుకుపోయి దిమాగ్ సక్కగుండే గీ పని చేసిందా లేకుంటే కాలు తప్పిందా అనే ముచ్చట్లు రావడుతుర్రు. అయితే ఇంటోళ్ళు మాత్రం గీ నడమ పిస చేస్తుందని చెప్పిర్రట. కానీ చూడుర్రి, ఆయనతో రైలు టక్కర్ అయితే ఎంతమంది పానాలు ఆగమావు ఏం కథ అని అనుకుంటుర్రు గీ ముచ్చట చూసిన పబ్లిక్.